రుచికరమైన సాంబారు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. టీ గ్లాసుడు కందిపప్పు తీసుకోవాలి. పచ్చెనగపప్పు పెద్ద స్పూన్తో 2 స్పూన్లు. శుభ్రంగా కడిగి పెట్టుకుని సరిపడా నీళ్లు పోసుకుని 3 విజిల్లు వేయించుకోవాలి. ఈ గ్లాస్తో 3 గ్లాసులు నీళ్లు పోసుకున్నా 3 విజిల్లు వేయించుకోవాలి. ఇప్పుడు సాంబార్ పొడికి ధనియాలు స్పూన్, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 5 మిరియాలు, వేపుకున్నవి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన మసాలాలో కొబ్బరి ముక్కలు పడేసి మిక్సీ పట్టేసుకోవాలి. మసాలా తయారైపోయిందండి. సాంబార్ కావాల్సిన కాయగూరలు ఆనపకాయ, ఉల్లిపాయ, టమాటో, బెండకాయలు, పచ్చిమిరపకాయలు, చిలకడదుంప, క్యారెట్, ములక్కాడ, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు. ఆనపకాయ, క్యారెట్ సగం సగం ముక్క వేసానండి. ఎక్కువ వేసుకుంటే తీపి వచ్చేస్తుంది. ఎక్కువ సాంబార్ కాసుకుంటే ఎక్కువ వేసుకోవాలి, తక్కువ పోతే తక్కువ వేసుకోవాలి. పప్పు ఉడికిపోయిందండి. మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నీ 2 విజిల్ వేయించుకుంటే కుక్కర్లో సరిపోతుందండి. నీళ్ళు పోసుకోవాలి. 2 విజిల్ వేయించుకోవాలి. 2 విజిల్ అయిపోయినాయండి. ముక్కలు ఉడికిపోయినాయి. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేస్తున్నాను. ముందు వేసుకుంటే విడిపోతాయని వేయలేదు. కందిపప్పు వేసుకోవాలండి. మిక్సీ పట్టుకున్న పచ్చెనగపప్పు, కందిపప్పు మిక్సీ పట్టినది. ఇలా నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన మసాలా కొబ్బరి వేసుకోవాలండి. ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు, చిన్న బెల్లం ముక్క అండి. తీపి ఎక్కువ అవ్వకూడదు. వేసేమా లేదా అంటే వేసుకోవాలంతే. ఇప్పుడు ఉడుకుతుందండి. చింతపండు పులుసు పోసుకోవాలి. సాంబార్కి ఆగిపోయిందండి. తాలింపు చేసుకోవాలి. ఆయిల్ కాగిందండి. ఎల్లిపాయలు వేసుకోవాలి. ఒక 5-6 ఎల్లిపాయలు దంచుకొని వేసుకోవాలి. కొంచెం శనగపప్పు, మినపప్పు తక్కువ వేసుకోవాలండి. మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంగువ అండి. ఇంగువ, కొంచెం నెయ్యి నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తాలింపు వేగిపోయిందండి. రుచికరమైన సాంబార్ రెడీ అండి.